ఉన్నటువంటి పర్వతాలన్న గారు, ఆ పర్వతాలన్న గారే లేకపోతే అసలు ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడి ఇప్పటికీ ఎవరు పట్టించుకున్న నాదుడే లేదు. 1800 కుటుంబాలు దగ్గరగా 1800 అమాయకమైన కుటుంబాలు, అమాయకమైన రైతులు ముఖ్యంగా ఆర్మీ జవాను అటువంటి కుటుంబాలను ఈ భూ నిర్వాసులు అనేది లక్ష్యంగా చేసుకొని ఈ సాయిబాబా అనే వ్యక్తి చిట్టి వ్యాపారి, అతను స్టార్టింగ్ లో కొత్తగా చిన్నగా చేసుకుంటూ 2021-20 సంవత్సరంలో ఆ భూ నిర్వాసితులను లక్ష్యంగా చేసుకొని కొంతమంది బినామీలను అడ్వైజ్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు మొత్తం లక్షల్లో కోట్లలో రూపాయలు వసూలు చేసుకున్న తర్వాత ఇంకెవరేం చేయలేరు, ఈ అమాయకమైన ప్రజలు ఏం రాలేరు, మన దగ్గరికి ఎవరు చేయలేరు, ఎవరంతా ముందరికి వచ్చి కొట్లాడేటోళ్ళు ఎవరు లేరు ఇంకా అని చెప్పి వాళ్ళని మబ్బు పెట్టి మొత్తానికి ఎవరిని దగ్గరికి రానియకుండా ఎవరేసి పారిపోయాడు. ఆ తర్వాత ఈ ప్రజలకు, ఈ జనాలకు ఏమి తెలియదు, అసలు ఏ విధంగా వసూలు చేసుకోవాలి, ఏ విధంగా కొట్లాడాలి, ఎలా తెచ్చుకోవాలి మనం అని చెప్పి వాళ్ళకి ఎటువంటి క్లారిటీ లేదు అసలు. అలాంటి టైంలో మాకు పెద్ద దిక్కు అయ్యి మా పర్వతాలన్న ముందరికి వచ్చినప్పుడు అందరూ మానసికంగా దృఢంగా అయ్యి మాకు అన్న ఉన్నట్టు డబ్బులు ఇప్పిస్తాడని చెప్పి వాళ్ళందరూ అప్పుడు ధైర్యంగా ముందరికి వచ్చిండ్రు. అప్పుడు ఏ టైంలో ఏ రాత్రి పగలు కానీ ఎవరు ధైర్యంగా ఫోన్ చేసినా కూడా ధైర్యం ఇచ్చి అందరికీ అండగా ఉండి భరోసానిచ్చి మాకు ఇంకా పైన ఉన్నారు, మీకెందుకు యువకులు కానీ ముసలోళ్ళు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరు వివిధ గ్రామాల నుండి ఎవరు ఫోన్ చేసినా ఏ టైంలో కూడా లిఫ్ట్ చేసి మీకెందుకు నేనున్నా అని చెప్పి అందరినీ ధైర్యపరిచి అందరినీ కాపాడుకుంటూ వచ్చిండు. ఇప్పటికీ 100 మందికి పైగా అమాయకులు ప్రాణత్యాగాలు చేసుకున్నారు. ఈ విషయంలో మానసికంగా ఇబ్బంది పడి పెళ్లిళ్ళు ఆగిపోయి పిల్లలు ప్రతి ఒక్క విషయంలో ఇబ్బంది పడి ఉన్న డబ్బులన్నీ తీసుకుపోయి ముసలోళ్ళు ఈయన దగ్గర పెట్టుకున్న తర్వాత, పొరుగులో తెలియకుండా పెట్టుకున్న తర్వాత, వాళ్ళు విషయం తెలుసుకున్న తర్వాత మా కడుపులో మీ కడుపులో మేము పుట్టిన మాకు నమ్మకం లేకుండా ఎవరి దగ్గర పెట్టారని చెప్పి ఆ విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళని ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళగొట్టిన సందర్భాలు ఇవి ప్రజెంట్. అయితే అప్పుడు వాళ్ళు రోడ్ల మీద పడి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఎవరికి చెప్పుకోలేని స్థితిలో, అసలు ఏదైనా చెప్పుకుంటే ఉన్న సిగ్గు పోతుంది, విలువ పోతుంది, ఇలాంటి చెప్పుకునే విషయాలు కాదని చెప్పి వెనుక పడి ఇట్లా చేసుకున్నారో తెలిసి అని చెప్పి చాలా మంది మానసికంగా లోపలనే కృంగిపోయారు. ఇంకా అలాగే ఇంకా ఈ మన బంగారన్న గారు కూడా తర్వాత ప్రతి సూచనలు ఇచ్చుకుంటూ మన శ్రీశైలం అన్న గారు, తర్వాత మిగతా సభ్యులు నాగపూర్ నుంచి, రాయబాగ్ నుంచి, వివిధ గ్రామాల నుంచి కొంతమంది ముందరికయ్యి ప్రతి ఒక్క విషయాన్ని తెలియపరుచుకుంటూ అధైర్యం ఉన్న వ్యక్తులకు ధైర్యం పరుచుకుంటూ మాకు ఇంతవరకు తీసుకొచ్చి, మాకు తిరుమల వరకు తీసుకొచ్చి మీకు ఖచ్చితంగా పైసలు డబ్బులు ఇక్కడ పోవని చెప్పి ధైర్యాన్ని కల్పించి ఒక సంకల్పాన్ని ఇచ్చి ఇంతవరకు ఈ ప్రోగ్రాం వరకు అటెండ్ అయ్యేంత వరకు చేసినటువంటివి మా అన్నలకు అందరికీ, మా పర్వతాలన్న గారికి, ముఖ్యంగా మా దేవుడు ఆయననే దేవుడు ఇప్పుడు మాకు. ఎందుకంటే లేకపోతే 1800 కుటుంబాలు ఎక్కడ చెల్లాచెదరమో ఇదివరకు కూడా ఎవరికి తెలియలేని స్థితిలో ఉండును ఇప్పటి వరకు. కావున మాకు ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మా తీర్మార్ మల్లన్న గారు మాకు న్యాయం జరిపించి మాకు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాము.